ఇప్పుడు కాపాడుకోకపోతాం, రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమవుతుందనంటే వీళ్ళని హెల్ప్ చేయలేదు. రష్యాకి ఏమైనా ముద్రపడిపోతుందంటే వెనుజువేలాకి హెల్ప్ చేయలేదు రష్యా, ఇరాన్కి సపోర్ట్ చేయలేదు రష్యా. నాకే డౌట్ వచ్చింది ఈరోజు మార్నింగ్. వెనుజువేలాకి హ్యాండ్ ఇచ్చింది రష్యా, ఇరాన్కి హ్యాండ్ ఇచ్చింది రష్యా. ఇండియా ఏమన్నా అంటే రష్యా అంటుంది. మరి మనం కూడా రష్యాతో కంటిన్యూ అవ్వడం మంచి విషయమా అనిపిస్తుంది అనమాట. సో ఇది రేపొద్దున ఏమవుతుందనంటే రష్యా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్తామన్నమాట. ఇప్పుడు అప్పుడు మనము ట్రంప్కి అగేన్స్ట్కి వెళ్తాము, అప్పుడు మనం యూఎస్ఏకి అగేన్స్ట్కి వెళ్తాము, రష్యా ఉంది కదా అని చెప్పేసి మన బ్యాక్ యార్డ్లో. ఇప్పుడు రష్యా వెనుజువేలాకి సపోర్ట్ చేయలేదు, రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయలేదు, ఇండియాకి సపోర్ట్ చేయకపోతే ఇండియా ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు అవసరం ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు రష్యాను ఉండే లాభం. సో ఇండియా కూడా తన స్టాండ్ని ఇప్పుడు ఆలోచించుకోవాలి. మరి రష్యా కనుక ఇరాన్ సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున మనకు సపోర్ట్ చేస్తుందా? ఓన్లీ మాటలు చెప్తుందా, నిజంగా చేతల్లో చూపిస్తుందా? రష్యా మాత్రం మాటలే చెప్పింది, చేతల్లో అయితే ఇరాన్ సిచువేషన్ అండర్ కంట్రోల్ లేదు, ఎక్కడ కూడా కంట్రోల్ చేసే సిచువేషన్ లేదు. ఏకంగా లీడర్ సుప్రీం అలీ ఖమేనీ హతమార్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఖచ్చితంగా అచీవ్ ద టార్గెట్. అంటే అలీ ఖమేనీ అంతమొందించడం ఒకటే వాళ్ళ టార్గెట్ గా ఉందా? ఖచ్చితంగా కాదు, వాళ్ళ టార్గెట్ రెజీమ్ చేంజ్. డొనాల్డ్ ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ ఏమని చెప్పాడు అని అంటే రెజీమ్ చేంజ్ అని అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే ఎవరండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇరాన్ లో రెజీమ్ చేంజ్ ఆ ప్రజలు కోరుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రజలు మాకు రెజీమ్ చేంజ్ కావాలి, మాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదు అంటే అందులో లెక్క ఉంది. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ రెజిమ్ చేంజ్ కావాలని కోరుకోవడం అది తప్పు. పబ్లిక్ కూడా రోడ్లకి డిమాండ్ చేసే మధ్యలో ప్రజలు కోరుకోవచ్చు, ప్రజలు రెజిమ్ చేంజ్ అడగొచ్చు. నువ్వు వీళ్ళ కంట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఎలా వస్తావు, అది మాత్రం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోణంలో చూస్తే ఒక విశ్లేషిస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్ లో మనం తలదూర్చడం, మనం దూర్చినప్పుడు వాళ్ళేందుకు దూర్చడం అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. సో ఇరాన్ ప్రజలు మాత్రం రెజిమ్ చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెజిమ్ చేంజ్ జరగాలి అక్కడ. సో అది మాత్రం రిక్వైర్మెంట్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు. రెజ్యూమే చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? యుక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతుంటే యుక్రెయిన్కి వచ్చి యుక్రెయిన్ దగ్గర అక్కడ ఆయిల్ రేర్ ఎర్త్ మినరల్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పాకిస్తాన్ దగ్గరకు వచ్చి 2 పోర్ట్లు ఆక్రమించుకున్నాడు, అక్కడ కూడా ఆక్రమించుకున్నాడు, కొంత పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే కేవలం రెజ్యూమే చేంజ్ ఒకటేనా, ఇంకేదైనా అక్కడ నుంచి ఆశించే అవకాశం ఉందా? యాజ్ లైక్ వెనిజువేలాలో ఆయనే స్వయంగా దగ్గరుండి వెనిజువేలాకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ ని వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టించడం, అంటే వెనిజువేలాని తన కంట్రోల్ తీసుకొని ఆయన డైరెక్షన్ లోనే రిజర్వ్స్ సంబంధించి అగ్రిమెంట్స్ కుదరడం. ఇరాన్ లో ఏం జరగబోతోంది? వాట్ ఈస్ అమెరికాస్ ప్లాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ స్టేట్స్మెన్. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ ని విస్తరిస్తున్నాడు. ఇరాక్లోకి వెళ్ళి ఏమన్నాడు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని అన్నాడు, బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న సద్దాం హుసేన్ లేపేశాడు, లిబియాలో గడాఫీని లేపేశాడు. అంటే ఎక్కడెక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అక్కడ ఏవైతే రాజులు పరిపాలిస్తున్నారో వాళ్ళని అక్కడి నుంచి తొలగించేసి అమెరికా పరిపాలన ఉండేలాగా చేసుకున్నాడు. అదే పని ఇరాక్లో చేశాడు, ఆయిల్ వెల్స్ తీసుకున్నాడు. అదే పని లిబియాలో చేశాడు, ఆయిల్ వెల్స్ తీసుకున్నాడు. అదే పని ఇప్పుడు ఇరాన్లో చేస్తున్నాడు, ఆయిల్ వెల్స్ తీసుకుంటున్నాడు. సో ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు, అది ఖచ్చితంగా హర్షించదగినటువంటి విషయం. కానీ అమెరికా ఇందులో తలెందూస్తుందని అంటే మళ్ళీ సేమ్ అదే ఆయిల్ కోసమే, అదే ఆయిల్ యుద్ధం కోసమే జరుగుతుంది. ఇదే ఆయిల్ కనుక ఇరాన్లో లేదనుకోండి, అమెరికా ఇరాన్ ముఖం కూడా చూసేది కాదు. అక్కడ ప్రజలు నష్టపోతున్నారు అని అంటే అమెరికా పట్టించుకునేది కాదు. అలాంటి ఆఫ్రికాలో ప్రతి కంట్రీలో పట్టించుకోవాలి, సొమాలియాలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, అలా ప్రతి కంట్రీలో కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి. మరి ఇరాన్ ఎందుకు పట్టించుకుంటుందంటే అక్కడ ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలే కాదండి, అక్కడ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి, ఇరాన్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది కాబట్టి రెజిమ్ చేంజ్ పేరు మీద అక్కడ ఎకనామికల్గా ఒక తీసుకుందామన్న ఉద్దేశంతో. సో ప్రెసెంట్ డైరెక్ట్గా అలీ ఖమేనీ ఉన్న చోటు ఎక్కడుందని 7.5 కాలంగా అన్వేషించి సమయం చూసి అదును చూసి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్కి ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిఘా సంస్థ ఉంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఖమేనీ మృతికి సంబంధించిన వీడియో, ఖమేనీ ఇదే బంకర్లో ఉన్నట్టుగా పక్కాగా కనుగొన్నటువంటి ఇజ్రాయెల్ తమ వ్యవస్థ చేత మిసైళ్లతో వర్షం కురిపిస్తే ఆ మిసైల్ అని వెళ్ళిపోయి బంకర్ని పేల్చేసి బంకర్ కుప్ప కూలిపోయింది. సో బంకర్లో ఉన్నటువంటి ఖమేనీ కూడా మరణించాడు. ఆ తర్వాత వెంటనే ఇటు అలీ ఖమేనీ ఉన్న సమయంలో ఏం చేస్తారంటే అలీ ఖమేనీ ఉండగానే ఆయన తర్వాత లీడర్ ఎవరు అనేది అనౌన్స్ చేసి ఆయన డైవర్ట్ చేసి తన వైపు నుంచి తను చనిపోయిన పర్లేదు, ఇక తనకు వయసు కూడా పడిపోయిన అప్రాక్స్ అనే ఏజ్ ఎంత ఉంటుంది, 85+.
సో 85+ ఏజ్ ఉన్నటువంటి అలీ ఖమేని ఇక ఆయనకి ఆల్మోస్ట్ వృద్ధాప్యం తర్వాత తన లైఫ్ స్పాన్ కూడా దగ్గర పడింది. కాబట్టి నేను చనిపోయినా పర్లేదు, కానీ ఇరాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నా అంబిషన్ కానీ తన ఆలోచన కానీ వెళ్ళకూడదు బయటికి అన్నట్టుగా ఒక సుప్రీం లీడర్ అనౌన్స్ చేసి వెళ్ళాడు. ఆయన చనిపోయే టైం కూడా సుప్రీం లీడర్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయారు సీక్రెట్గా. ఆయన చనిపోయిన వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పుడు 1:10 ఆయన ఒక్కరే, అల్ రెజా రఫీ అనేటువంటి ఒకే ఒక్క సుప్రీం లీడర్, ప్రజెంట్ ఇరాన్లోని సుప్రీం లీడర్, ఆయన డైరెక్షన్లో అవతల అమెరికాకు సంబంధించి ఎయిర్ బేసెస్ పై దాడి జరుగుతోంది, ఖతర్లో, సౌదీలో వాటిపైన. సో ఖతర్, సౌదీలు ఆశ్రయం ఇచ్చి అమెరికాని తమ పైన దాడి చేయిస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆయిల్ రిజర్వ్స్ని కుప్పకూల్చారు. తర్వాత ఇజ్రాయెల్పై దాడి జరుగుతోంది. ఇక్కడ అన్ని ఇస్లామిక్ నేషన్స్ కూడా ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి. ఖతర్ యుద్ధంలో ఉంది, సౌదీ యుద్ధంలో ఉంది, దుబాయ్ యుద్ధంలో ఉంది, బహ్రెయిన్ యుద్ధంలో ఉంది, బనామాలో యుద్ధం కొనసాగుతోంది, ఇజ్రాయెల్లో యుద్ధం ఉంది, ఇరాక్లో కూడా యుద్ధం ఉంది, ఇరాన్లో యుద్ధం ఉంది. సో ఆల్రెడీ పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్లో అక్కడ కూడా యుద్ధం కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇస్లామిక్ నేషన్స్లో ఈ యుద్ధం కొనసాగుతోంది. సో యాజ్ విష్ణు గారు చెప్తున్నట్టుగా అన్ని ఇస్లామిక్ దేశంలో కూడా అత్యధికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క అద్భుతమైనటువంటి రిజర్వ్ ఏదైనా ఉందంటే ఆయిల్ రిజర్వ్స్. ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఆగే అవకాశం ఉంది. ఇండియా పైన ఎటువంటి ప్రభావం పడుతుందంటే డెఫినెట్గా ఆయిల్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది. సో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, లేదంటే ఇంకేదైనా క్రూడ్ ఆయిల్ మొత్తంగా రిజర్వ్స్ సంబంధించి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇస్లామిక్ దేశాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని యుద్ధంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా, పక్క దేశాలకు పాకే అవకాశం ఏదైనా కనబడుతుందా? వాట్ ఈస్ ఇండియా స్టాండ్? ఇండియా మోడీ డైరెక్ట్గా చెప్తున్నారా విల్ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటున్నారు, బట్ వాట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఖచ్చితంగా ఇండియా స్టాండ్ ఆన్ ఇజ్రాయలీ అని అంటే మనం యుఎస్ఏకి అయితే ఎప్పుడు మనం సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే 1965 ఇండియా పాకిస్తాన్ వార్లో యుఎస్ఏ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరాన్తో మనకు సత్సంబంధాలు లేవు, యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏతో కూడా సత్సంబంధాలు లేవు. ఒక ఇజ్రాయెల్ అనే కంట్రీ మాత్రం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నా సరే, వాళ్ళ రిలీజియస్ మన రిలీజియస్ తీసుకున్నా సరే, వాళ్ళ హిస్టారికల్ మన హిస్టారికల్గా తీసుకున్నా సరే, అన్ని వ్యవహారాలు సమానంగా ఉండడం వల్ల నరేంద్ర మోడీ గారు ఈ స్టెప్ తీసుకున్నారేమో. కానీ ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రెజిమ్ చేంజ్ అనేది పీపుల్లో నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా పీపుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అక్కడ. సో పీపుల్ వాళ్ళు ఒక రెజిమ్ చేంజ్ కోసం